శిక్షణా శిబిరాలు, ఈరోజు వరంగల్లో అన్నా చెల్లెళ్ళ పోటాపోటీ యాత్రలు, అంటే ఏంటి అసలు ఏదో సీరియస్ గానే నడుస్తున్నట్టుంది కదా బీఆర్ఎస్ లో. ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ ప్రజలు ఎవరు పట్టించుకుంటారండి వాళ్ళని? మీరు గమనించాల్సింది దేని గురించి నాయకత్వం అండి అది చెప్పండి. నాయకత్వం ఏం నడుపుతారు వీళ్ళు? లిక్కర్ అంటే ఇప్పుడు లిక్కర్ వ్యాపారం ఎట్లా చేయాలా, ఢిల్లీలో 7 స్టార్ హోటళ్లలో సెటిల్మెంట్ ఎట్లా చేయాలా, సిఆర్ జైలుకి ఎట్లా పోవాలా ఒకటి. ఇక ఈయన ఎప్పుడేమో నాకైతే ఈయన పెద్ద ఈయన అమెరికన్ అంటే యువరాజు, మా తెలంగాణ యువరాజు, ఒకప్పటి యువరాజు ఈ నాయకత్వం నిలుపుతాడు. ఆయన 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 చెప్తాను కదా గజ్జల కాంతం ఇట్లాంటి వాళ్ళు వంద ఉన్నాయి. ఇప్పుడు నేను నాకు కొద్దిగా సభ్యత అడ్డొస్తుందండి మాట్లాడడానికి. ఏం నేర్పుతారు వీళ్ళు? ఈ నాయకత్వ లక్షణాలు ఏం నేర్పుతారు? అహంకారమా? పోలీస్ అధికారులని ఇచ్చినట్లు బూత్ లాంగ్వేజ్ మాట్లాడమా? హరీష్ రావు గారు ఏమరా ఆంధ్ర అంటే బూత్ లాంగ్వేజ్ ఏం నేర్పినారండి తెలంగాణకు? చెప్పండి కదా మీరు. ఏం నేర్పుతారు? కొత్తగా ఏం నేర్పుతారు? 10 ఏళ్లలో ఏం నేర్పినరు? ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి మొత్తం అన్ని రకాల వ్యవస్థలను ధ్వంసం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసి, ఒక మహిళలకు మంత్రి 5 ఏళ్ళు మహిళలకు మంత్రి ఏం చేశారండి వాళ్ళు? నాకు అసలు ఎందుకు ఇలా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి? ఏ క్వశ్చన్ చెప్పండి. కానీ అంటే ఇప్పటికీ ఒకటి రాకేష్ రెడ్డి గారు, ఒక అంశం ఇప్పటికి కూడా కొంచెం విచిత్రంగా ఉంది. తెలంగాణలో బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సరే, బీజేపీలో తెలంగాణ నాయకులు చాలా మంది అధిష్టానంతో చాలా దగ్గరగా ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని సీఎం రమేష్ గారిని ఎందుకు ఎంచుకున్నారు మధ్యవర్తిత్వం కోసం అంటారు? ఇప్పుడు వీళ్ళకు ఉన్నాయన్ని ముందంటే దివ్య సంబంధాలండి. కేసీఆర్ గారు తెలంగాణ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇదే మొత్తం మన సంబంధాలన్నీ అట్లాంటి వ్యక్తులతోని, లాబింగ్లతోనే ఆయన మొత్తం అంటే ఆయన చెప్తాడు కదా అన్ని. ఇప్పుడు మమ్మల్ని అంటే ఎంతసేపు తన స్వార్థం గురించి, ఆయన సొంత కుటుంబం గురించి, తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని ఆంధ్ర ప్రజలని రాక్షసులుగా చిత్రించి, తెలంగాణ అమాయక ప్రజలను రెచ్చగొట్టి ఎన్ని రకాలండి. పద్మాల స్టూడియో మీద దాడి చేశారు, తెలంగాణలో సినిమా స్టూడియో మీద దాడి చేశారు, రాఘవేంద్రరావు థియేటర్ మీద ఇప్పటికి ఆయన కేసు వేశాడు. ఎన్నున్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసిందంతా బ్లాక్ మెయిల్ రాజకీయాలు, తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని ఆంధ్ర వాళ్ళని ఒక రాక్షసులుగా విలన్లుగా చూపించి పచ్చడి రాష్ట్రాన్ని ఒకే ఏదేమైనా విడగొట్టిండ్రు. మళ్ళీ మొత్తం మీరు రీమన్ సీఎం రమేష్ గారు ఒక మాట చెప్పాడండి. ఏమని? వీళ్ళ కాంట్రాక్ట్లు ఎవరెవరికి ఇచ్చారు ఇప్పుడు డాటా బయట పెట్టమని కదా. అవును, 7 లక్షల కోట్ల కాంట్రాక్ట్లు ఎవరెవరికి ఇచ్చారో డేటా బయట పెట్టారు. నేను చెప్తున్నాను కదా, మేఘా కృష్ణారెడ్డి ఎవరు? ఇలా నువ్వు ఎవరైతే సీఎం రమేష్ ఆంధ్ర కాంట్రాక్టర్ అని దొంగ అనే పదం వాడుతున్నావు, ఇది ఆ పదం వాడేది. నీ స్థాయి ఎక్కడ? సీఎం రమేష్ స్థాయి ఎక్కడండి? నీలాగా అమెరికాకి వెళ్ళొచ్చి ఏదో రాజ కుటుంబం లాగా వారసత్వ రాజకీయాలకు రాలేదు కదా. సీఎం రమేష్ చిన్న ఛాయ్ నుంచి కష్టపడి పైకి వచ్చాడు. అతన్ని మాట్లాడే భాషనేనా వాడొక దొంగ, వీడొక దొంగ? ఆయన చెప్తున్నాడు నా కారు కూడా నీకే ఇచ్చిండ్రు అని చెప్తున్నాడు. అంటే నేనేమంటున్నా, గౌరవప్రదమైన మా భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఆ రకంగా లాంగ్వేజ్ ఆ పరుష పదజాలని వాడడం మేము ఇష్టపడము. రెండోది, మీరు ఒక్కవేళ నిజంగా నిజాయితీ పరులు అయితే సీఎం రమేష్ గారు అన్నట్లు మొత్తం ఈ 10 సంవత్సరాలలో ఏ కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రో మొత్తం మీ గుట్టు బయట పడుతుంది. మీ దగ్గర ఏమన్నా ఉందా దానికి సంబంధించి? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది, మా దగ్గర ఎట్లుంటుంది? రేవంత్ రెడ్డి గారు అన్ని తీసి పెట్టుకున్నాడు, లోపల జేబులో పెట్టేసుకున్నాడు అన్ని లాకర్లా. ఓకే, ఏమేమి ఉన్నాయో ఎప్పుడెప్పుడు ఏది అవసరమో ఒక పేపర్ తీస్తాడు, బెదిరిస్తాడు, బుల్లెట్ తీస్తాడు. ఇదొక రాజకీయం. నేనేమంటున్నానండి, ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎట్లయితే బీజేపీ ప్రాబల్యం పెరుగుతుంది తెలంగాణలో. ఎందుకంటే ఇక దీనికి ఏదో ఒక రకంగా అడ్డుకట్టేయాలంటే ఆ కుటుంబ రాజకీయాలను బయటకు తీసుకురావటము. ఎటువంటి తెలంగాణ ప్రజలకు ఇప్పుడు మేము దేని గురించి పోరాడాలండి? ప్రతిపక్షంగా మేము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అవినీతి లేదు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏదైతే మహాలక్ష్మి కావచ్చు, లేకపోతే తులం బంగారం కావచ్చు, లేకపోతే విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు, మేము ప్రతిపక్షంగా కొట్లాడాలా. ఒకవేళ వీలైతే మాత్రం రావాలా ప్రతిపక్ష పాత్ర. ఇదేంటండి? కవిత జైలుండి నేను అలయన్స్ పెట్టుకుందామని మా నాన్న పంపించిండు, డాడీ పంపించిండు, ఈయననేమో సీఎం రమేష్. ఇవన్నీ ఇప్పుడు మాకు అవసరమా? తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఈ కల్వకుంట్ల కుటుంబం రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు ఎట్లా? మొత్తం ఈ కుటుంబంతోనే బతకాల. మా చావు వీళ్ళతోనే, మా బతుకులు వీళ్ళతోనే, మా భవిష్యత్తు వీళ్ళతోనే, మా అభివృద్ధిలతోనే, మా అప్పులు వీళ్ళతోనే. మొత్తం ఎటువంటి అర్హత లేని కుటుంబం తెలంగాణను చేరబట్టింది 10 సంవత్సరాలు. ఇక వదిలేయండి. తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. ఏదైనా ఒకవేళ మార్పు వస్తే, గుణపాఠం వస్తే, కనువిప్పు అవుతే మారండి. మారి తెలంగాణ ప్రజలను కూడా క్షమాపణ కోరండి. మేము ఏదైతే తెలంగాణ సెంటిమెంట్తో రాజకీయం చేశామో, ఈరోజు
తెలిసి తప్పులు చేశారా, తెలియక తప్పులు చేశారా, మొత్తం కుల రాజకీయాలు చేశారా, లక్షల కోట్ల అవినీతి చేశారా, అవన్నిటికి చెంపలేసుకొని ఇకనైనా స్వర్మార్గమారంలో చట్టం ప్రకారం కేసులన్నిటికి మీద ఉన్న డాటా ఉంటించి మీరు మంచిగా ఈ ప్రభుత్వానికి సహకరించండి. ఏడీలు అందరి గురించి ఉంటాయండి, ఒకరి గురించి రావు, ఒకరి గురించి పోవు. ఈ దేశం ఉన్న నదులు ఉంటాయి, ఈడీలు, సిబిఐలు, కాన్స్టిట్యూషన్ ఒకరి గురించి బీజేపీ గురించో కాంగ్రెస్ గురించో తయారు చేసిన చట్టాలు కావండి. అవి దేశం గురించి తయారు చేసిన చట్టాలు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కోరలు లేని చట్టాలను పెట్టారో మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం చేత కోరలను ప్రవేశపెట్టాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఆ కుటుంబం శిక్షలకి తప్పుకోలేదండి. రైట్. రాకేష్ రెడ్డి గారు, ఇంకొకటి, సీఎం రమేష్ గారు చర్చకి సిద్ధం, బీఆర్ఎస్ భవన, ప్రెస్ క్లబ్, ఎక్కడికైనా చర్చకి సిద్ధం అన్నారు, తీసుకొస్తానని ఈరోజు బండి సంజయ్ గారు కూడా అంటున్నారు. ఏంటి దాని మీద ఏమంటారు? ఇప్పుడు అవి రాజకీయ సవాళ్ళకు నేను అంత రావాలంటే వస్తారు, తప్పేముంది అట్లా. ఇప్పుడు సీఎం రమేష్ గారు వీడియో విజువల్స్ తీసుకొస్తుంటున్నారు కదా, ఇంకా దానికి మీరు ఇప్పుడు మనం భలే ఉందండి, ఇంకా రావడానికి ఎందుకు వీడియో విజువల్స్ బయట పెడతా అంటున్నాడు కదా. అవును, అంటే ఇదంతా ఒకటండి. నేను ఎందుకంటే అహంకారాన్ని తగ్గించుకోమంటున్నామా ఆ రాజ కుటుంబాన్ని. అంటే జనరల్ గా కేటీఆర్ గారు ముందుంటారు కదా, సవాళ్ళకి రండి అని చెప్పి ప్లేస్ అన్ని కూడా ముందు కేటీఆర్ గారు చెప్తారు కదా. ఈ రోజు వాళ్ళ సవాల్ నుంచి ఇంకా ఇటు నుంచి రెస్పాండ్ రాలేదు కదా, రెస్పాన్స్ దానికి సంబంధం. వీళ్ళ చెల్లె, ఈయన, వీళ్ళ బావ, వీళ్ళ నాన్న ఎవ్వరేమన్నా మేము తెలంగాణలో ఒంటరి పోరే చేస్తామండి ప్రజల కోరిక మేరకు. వీళ్ళు ఏ రకంగా చేసి మమ్మల్ని ఏదో ఒక రకంగా బీజేపీ పొత్తు మా బీజేపీ నష్టపరచాలనుకుంటారు. ఇదొక మైండ్ గేమ్, బీఆర్ఎస్ మైండ్ గేమ్. ఇది ఒకటి ఏంటంటే, ఎందుకంటే ఏదైతే మీరు గమనించాల్సింది ఏంటంటే, అసలు పార్లమెంట్ ఎలక్షన్ ఈ పార్టీ ఉన్నదని కూడా మర్చిపోయినారండి 4 నెలల. అంటే 10 సంవత్సరాలు పరిపాలించి 15 ఏళ్ళు ఒక ప్రజా ఉద్యమంలో ఉన్న పార్టీ విత్-ఇన్ 4 months లా అసలు ప్రజలు మర్చిపోయారండి, జీరోకి పరిమితం చేశారు. వాళ్ళకి వచ్చిన ఓట్లు కూడా చూడండి. రెండోది, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఇలా పట్టించుకోలేదు. కాబట్టి ఏదో ఒక రకంగా బీజేపీ ముందుకు పోతుంది. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ అంతర్గతంగా కుమ్మక్కయ్యారు. ఏదో ఒక రకంగా బీజేపీ శ్రేణులను నిరుత్సాహపరచాలా. మా కార్యకర్తలు ఏమనుకుంటే మళ్ళా పొత్తు అంటే మళ్ళీ వీళ్ళతో ఎందుకు పోటీ, అవినీతి. అంటే తెలంగాణ ప్రజలు తిరస్కరించిన పార్టీ, తెలంగాణ ప్రజల అహంకారాన్ని తట్టుకోలేక ఈ ప్రభుత్వాన్ని దించేసిన పార్టీని మళ్ళా మా బీజేపీ కార్యకర్తలు నిరుత్సాహపరుస్తున్నందుకు ఈ యొక్క పన్నాగం అండి ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిపి ఆడుతున్న పన్నాగం. మీరు అర్థం చేసుకోవాలి. ఎన్నికలు ఎప్పుడు ఉన్నాయండి? పార్టీని ఇప్పుడు మెరిచి చర్చ ఎందుకు వస్తుంది మీరు చెప్పండి. ఎన్నికలు ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయండి, 3.5 సంవత్సరాలు ఉన్నాయి. 3.5 సంవత్సరాలని మీరు అంటున్నారు. నిన్న కేటీఆర్ గారు బీఆర్ఎస్ సమావేశంలో మనకున్నది 2 సంవత్సరాలు అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళ లెక్కలు మళ్ళీ మీకు అర్థం కాదు. వీళ్ళ లెక్కలు వేరు. వీళ్ళకి రాజ్యాంగం వర్తించదు, ఎన్నికల కమిషన్ వర్తించదు, ఎటువంటి వర్తించదు. అవును, ఇప్పుడు ఒకవేళ 1 నేషన్ 1 ఎలక్షన్ వచ్చినా 2029 మార్చిలో వస్తాయండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, దయచేసి ఒకటే చెప్తున్నాను, మీ కుటుంబ అవినీతిని మీరు ఎట్టి పరిస్థితి తప్పించుకోలేరు. ఒకవేళ మీరు ఏ పార్టీలతో వేరే సారాలు చేస్తే కాంగ్రెస్ మిమ్మల్ని క్షమిస్తుందేమో కానీ భారతీయ జనతా పార్టీ క్షమించే అవసరం ఎట్టి పరిస్థితులు ఉండదు. రెండోది ఏంటంటే, చట్టం తన పని తాను చేసుకపోతుంది. ఈ రోజు మీరు రాజకీయ క్రీడల తెలంగాణ ప్రజల్ని అమాయకులు చేసినా తెలంగాణ ప్రజలు మీకు ఇప్పటికే సరైన సమాధానం చెప్పారు. భవిష్యత్తులో కూడా మీ అదే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణకు సంబంధం లేదని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇక ముందు ఆయన అసలు కేసీఆర్ ఎందుకు రావట్లేదండి? ఎందుకు రావట్లేదు చెప్పండి? 20 నెలలు అయింది ఇప్పుడు నేను ఒక మాట అనకూడదు పెద్ద ఆయన కానీ 10 ఏళ్ళు దసరా బుల్లలాగా తిరిగాడండి హెలికాప్టర్ లో. ఏముంది 20 నెలల నుంచి ఏ ప్రజా ఉద్యమాలు ఎందుకు పాల్గొనలేవండి చెప్పండి మీరు. ఇప్పుడు మీరు ఓకే మీ వయసు రీత్యా కావచ్చు, ఏ వయసు రీత్యా అంటే నేను వయసు పెద్ద ఆయన గారు 10 సంవత్సరాలు హెలికాప్టర్లో తిరిగి సైకిల్ లాగా తయారు చేసుకున్నాడండి. స్పెషల్ ఫ్లైట్ అట్లా ఒరిస్సా పోయిండు, స్పెషల్ ఫ్లైట్ అట్లా వెస్ట్ బెంగాల్ పోయిండు, స్పెషల్ ఫ్లైట్ లా మహారాష్ట్ర పోయిండు, చెన్నై పోయిండు, అన్ని చోట్ల పోయి అన్ని రకాల వంటకాలు తిని ఈరోజు 25 నెలల నుంచి మరి ఎవరు కొట్లాడాలండి తెలంగాణ ప్రజల గురించి చెప్పండి? ఎవరు కొట్లాడాలా? ముఖ్యమంత్రి అయితేనేమో ఫ్లైట్లలో తిరుగుతావు, ముఖ్యమంత్రి అయితేనేమో హెలికాప్టర్ తిరుగుతావు, ముఖ్యమంత్రి అయితేనేమో చిటికెలు కొడతావు, ముఖ్యమంత్రి అయితే కాళ్ళు ఊపుకుంటే ప్రెస్ మీట్లు పెడతావు. మరి ప్రతిపక్ష పాత్ర ఎవరు పోషించాలా? ఈ ప్రజల వైపు ఎవరు కొని తిప్పాలా? ఈయనకేమో భాష మాట్లాడరాదు, కేటీఆర్కి అయితే భాష మాట్లాడరు కదండి. ఆయన వాడు వీడు ఎంపీలని ముఖ్యమంత్రిని అవులేగాడు ఇది భాషనా చెప్పండి? ఇది భాషనా? ఒక గౌరవనీయ ముఖ్యమంత్రి కావచ్చు, గౌరవనీయ ఎంఆర్ఓ పార్లమెంట్ కావచ్చు,
లేకపోతే మీడియా మీట్లు చూడండి, వాడు వీడు అవులేగాడు చూతేగాడు ఆయన మాట్లాడే మాటలకు అర్థం లేదు. మీరు అధికారం రాకముందంటే మమ్మల్ని చంపినరు, ఆత్మహత్యకు ప్రేరేపించరు, రెచ్చగొట్టిండ్రు. ఒకటే చెప్తున్నానండి, వీళ్ళకు ప్రజల అవసరం లేదు, ప్రజల సమస్యలు అవసరం లేదు, విద్యార్థుల మీద ఉద్యమం చేసే అవసరం లేదు. ఎన్ని రకాల ఉద్యమాలైనా బీజేపీ చేస్తుందండి. మూసీ మీద ఉద్యమం ఏమైనా, లంచాలు ఓకే. నేనేమంటున్నా, అధికారం అనుభవించారు మా 10 ఏళ్ళు, లక్షల కోట్ల అభివృద్ధి చేశారు. ఎందుకు రాడు బయటికి ప్రతిపక్ష నాయకుడు? ఏమనంటే ముఖ్యమంత్రిని పట్టుకుని నా సమానంగా వీళ్ళు ఏం మాట్లాడుతారండి? ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడే. ఒకవేళ నువ్వు సీనియరు, మేధావి, తెలంగాణ మీద మొత్తం మ్యాప్ అంతా ఆయన మైండ్ లోనే ఉన్నదంటాడు. రా బయటికి రా, మాలాంటి కొత్త శాసనసభ్యులకు నిర్దేశం చేయు, ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేద్దాం. ఇప్పుడు ఎలక్షన్ ఎన్నికలు 2-3 సంవత్సరాల తర్వాత ఉన్నాయండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఈ రోజు ప్రజా ఉద్యమాల మీద ప్రజలకు ఏదైతే ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా అవినీతి మొత్తం ఏముందండి, తెలంగాణ రియల్ ఎస్టేట్ పడిపోయింది, అన్ని రంగాలు నిర్వీర్యమైనవి, 50 సార్లు పోయిన ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళే వర్గాలు. ఇప్పుడు మీరు సాయంత్రం శంషాబాద్ పోయి చూడండి, ఒక్క ఫ్లైట్ లో పోరు అందరూ. ఒక ఫ్లైట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతాడు, ఒక ఫ్లైట్ లో మహేష్ కుమార్ గారు పోతాడు, ఒక ఫ్లైట్ లో రేవంత్ రెడ్డి పోతున్నాడు. అంటే ఆ రకంగా పరిపాలన నడుస్తుంది. తెలంగాణ మొత్తం అభివృద్ధికి వెనుకబాటుతనం అవుతుంది. ఈ టైంలో మాకు నిర్దేశం చేయమంటున్నారు సీనియర్ రాజకీయ నాయకుడిగా. ఎస్, రాకేష్ రెడ్డి గారు చివరిగా చెప్పండి. ఒకవైపు మళ్ళీ అడుగుతున్నా, సీఎం రమేష్ నేను చర్చకు వస్తాను, దమ్ముంటే రండి అని అంటున్నారు. బీజేపీగా మీరు కూడా ఇదే డిమాండ్ చేస్తారా? బరాబర్. ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పారు కదా, నేను తీసుకొస్తాను చెప్పాను. ఇంకా ఒకవేళ డిమాండే కాదు, అవసరం అయితే మొత్తం లైవ్ కాస్ట్ చేసి ప్రపంచమంతా చూపిద్దాం. వీళ్ళు చేసిన ఏమేమి ఇంకా చెప్తున్నాను కదా, వీడియో విజువల్స్. ఈ వీడియో విజువల్స్ దీని తర్వాత కూడా ఆయన గజ్జల కాంతమ్మ చదువుకొని పెడతాం. ఆయన కూడా వీడియో క్యాసెట్లు అంటున్నారు. ఎందుకు దాచుకుంటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దాచుకుంటారు ఈ వీడియో క్యాసెట్లు అన్ని? ఏం చూసుకుంటారు ఇవన్నీ? అన్నిటి మీద కూడా బహిరంగ చర్చకు రావాలా. కేటీఆర్ గారు ఏదైతే సవాలు విసిరిండో కొద్దిగా లాంగ్వేజ్ కూడా దయచేసి, తెలంగాణ ప్రజలు ఇప్పుడు చదువుకున్న వాళ్ళయ్యారు. నువ్వు అమెరికాలో ఉద్యోగం చేసిన వాళ్ళు లేదో తెలియదు కానీ ఆ భాష మార్చుకో. నీకేదన్నా రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతంగానో ఇంకా ఎవరి మీద వ్యక్తిగతంగా ఉంటే ఆ భాష మీరు ఈ బహిరంగ సమాజం వినబడేటట్టు మీరు మాట్లాడకండి. ఎక్కడ ఉంటే మీరు పర్సనల్ లైఫ్ లో మాట్లాడుకోండి. ఇంకొకసారి భాష మీ కుటుంబంకి మంచిది కాదు, తెలంగాణ సమాజం అపహాసం అవుతుంది. రెండోది, గౌరవనీయ పక్క రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా గౌరవప్రదమైన పార్లమెంట్ సభ్యులు మాట్లాడేటప్పుడు భాష సంబోధించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, ఈ భాష కరెక్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ ఒకవేళ బహిరంగ చర్చ కేటీఆర్ రాకపోతే వాళ్ళు చేసినవి వాళ్ళ ప్రపోజల్స్ అన్ని 100% నిజం అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు పంపించినంత మాత్రం సీఎం రమేష్ గారు అన్నారు కదండి, ఈ అవినీతి పార్టీని చేర్చుకోమని చెప్పినారు, ఇట్లాంటి పార్టీల దగ్గర కూడా రావద్దని చెప్పినారు అని. ఇప్పుడు ఆమె కూడా అంటుంది కదా, మేము చెప్తున్నామండి, అవినీతి ఒకవేళ మీరు అవినీతి నిజంగా ఒప్పుకోండి, అవినీతి బదులు ఎప్పటికీ బదలదండి చట్టము. ఈ రోజు కాకపోతే రేపు ఎప్పుడో ఒకసారి శిక్షిస్తుంది చట్టాలు. ఇది చేసిన తప్పులు మామూలుగా లేవు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి చెప్తాను. మన లాస్ట్ ముగ్గురు మొన్నొక్క అధికారి 500 కోట్లు మురళీధర్ రావు. ఏం అవినీతి అండి ఇదంతా? అవినీతి. ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఉన్నాయండి ప్రభుత్వాలు, తెలుగుదేశం ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నది, రకరకాల పార్టీలు అధికారం ఉన్నాయండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. కానీ ఇప్పుడు మీరు అధికారుల నేను చెప్పండి, ఏసీబీ లెక్కలు చెప్తున్నా నేను. ఏసీబీ లెక్కలు అంటే అధికారుల అవినీతి ఉంటే వీళ్ళ కుటుంబం అవినీతి ఎంత ఉండొచ్చు, ఈ కుటుంబ సన్నిహితుల అవినీతి ఎంత ఉండొచ్చు, వీళ్ళ మంత్రుల అవినీతి ఎంత ఉండొచ్చు, వీళ్ళ ఎమ్మెల్యే అవినీతి ఎంత ఉండదు. అందరికి దీనికి ఒకటి. ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్పినట్లు ఫస్ట్ బహిరంగ చర్చకు రావాలి. రెండోది, ఈ 27 లక్షల కోట్ల కాంట్రాక్ట్ ఏ కంపెనీలకు ఇచ్చారు మీరు 10 ఏళ్లలో? మూడోది, మీరు చేసిన మీ పార్ట్నర్షిప్లు, మీ వ్యాపార భాగస్వాములు ఎవరెవరితో చేశారు ఈ 10 ఏళ్లలో? రెండోది, 10 ఏళ్లలో మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మీ కుటుంబం ఆస్తులు, ఈ ఐటీ రిటర్న్స్ ఎంత చేశారు, ఈ రోజు 2023 ఎంత చేశారు? ఈ 3 పెడితే దూత్ కా దూత్, పానీ కా పానీ, తెలంగాణ ప్రజలకు మొత్తం బహిర్గతం అవుతుందండి ఇలా కుటుంబ చరిత్ర. ఇక అంటే రాకేష్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా నిన్న సీఎం రమేష్ గారు అన్నారు, మెర్జర్ అయితే మెర్జ్ లేదంటే అలయన్స్ అని చెప్పి. ఒకవేళ రేపు ఆ పరిస్థితి వస్తే, మీరు ఇప్పుడే అన్నారు కదా, కేసీఆర్ గారు వచ్చి మాతో కలిసి ప్రజా ఉద్యమాలు చేయాలి, ప్రజల కోసం చేయాలి, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా కలిసి చేయాలి అని. రేపు ఇలానే కలిసి ఉద్యమాలు చేసి అలయన్స్ అంటే ఎలా ఉంటది? అలయన్స్ ఇస్ సెకండరీ అండి. ఫస్ట్ ఒక ప్రభుత్వాధినేతగా 10 సంవత్సరాలు మీరు తెలంగాణ ప్రజల డబ్బులతో ఎంజాయ్ చేశారు. మామూలు నేను చెప్పకూడదు కొన్ని పేర్లు కానీ, అంటే ఆ 12 days ఫంక్షన్ దశదిన కర్మ అంటారు.
దానికి కూడా 1000 మంది హెలికాప్టర్లు వెళ్ళేవాళ్ళు. కానీ ఎన్నడూ కూడా ఒక హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ కోలేదు, ఉస్మానియా హాస్పిటల్ కోలేదు. అంటే చిన్నవి అంటే ప్రజలకు, అంటే అది వ్యక్తిగత సంబంధాలు అండి, అవి తప్పట్టలేను. దాని గురించి ఒక గౌరవనీయ ముఖ్యమంత్రి అంత తిరిగిన అతను ఈ రోజు తెలంగాణ ప్రజల గురించి ఎందుకు కొట్లాడతలేడు? అంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 6 వాగ్దానాలు చేసిందండి. 6 వాగ్దానాలు అందరికంటే ఇవన్నీ ఏవైతే అక్రమాలు, అవినీతి, ఈ ఏదైతే వాగ్దానం ఎందుకు కొట్లాడతలేదు? ఓకే, అది ఆ సభ ఒకటి మాత్రమే. 99% మాకున్న సమాచారం ప్రకారం మమ్మల్ని ఒంటరిగా పోరాడదామంటున్నారు, ఒంటరిగానే పోదామంటున్నారు, తెలంగాణ ప్రజలకు వదిలేద్దామంటున్నారు నిర్ణయం. తెలంగాణ ప్రజలు నిర్ణయించని, తెలంగాణ ప్రజలు కూడా మేము ఒకటి చెప్తున్నాం మేడం, ఒకటి తెలుగుదేశంకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు. ఒక్కసారి మాకు ఇవ్వండి, ఒక్కసారి. దేశాన్ని అగ్రమంగా నిలిపిన పార్టీ, 21 రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన పార్టీ, భారతదేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు వేస్తున్న పార్టీ. ఒక్కసారి తెలంగాణలో ఇవ్వండి, అవినీతి లేని అభివృద్ధి చేస్తాం, అప్పుల పాలైన తెలంగాణని అప్పులు లేకుండా చేస్తామని మాత్రం చెప్పగలుగుతామండి. ప్రజాక్షేత్రంలో ముందుండి పోరాడతాం. ఎవరైనా వస్తే, వేరే పార్టీల వాళ్ళు వస్తే అందరినీ కలుపుకొని పోతాం. ప్రజా ఉద్యమాలల్లో ప్రతిపక్ష పార్టీలు కలవడం తప్పులేదండి. ప్రజా ఉద్యమం ప్రజల గురించే కాబట్టి ప్రజాక్షేత్రంలో పోరాడతామండి. రైట్, థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు మహా డిబేట్కి వచ్చినందుకు. మొత్తం మీద ఈరోజు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితంగా చర్చకి రావాలి కేటీఆర్ గారు. ఒకవైపు సీఎం రమేష్ రావడానికి సిద్ధంగా ఉన్నారు అని అనేది బీజేపీ నేతలు మధ్యాహ్నం బండి సంజయ్ గారు అన్నారు. అదేవిధంగా ఈరోజు మహా డిబేట్లో రాకేష్ రెడ్డి గారు కూడా ఇదే అభిప్రాయాన్ని విలీనం, ఈ 2 అంశాల మధ్య వాడి వేడి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కంచె గచ్చిబౌలి భూముల మీద లోన్ తీసుకురావడానికి సీఎం రమేష్ హెల్ప్ చేశారు బీజేపీ ఎంపీ. దానికోసమే ఆయనకి ఫ్యూచర్ సిటీలో కాంట్రాక్ట్లు ఇచ్చారు అని చెప్పి ఒకవైపు కేటీఆర్ ఆరోపిస్తే, మరోవైపు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కోసం కేటీఆర్ తన ఇంటికి వచ్చాడు. దీని మీద సవాల్కి సిద్ధం, ఎక్కడైనా సరే దీని మీద చర్చకి ఆధారాలతో సహా నేను వస్తానని చెప్పి సీఎం రమేష్ అన్నారు. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ సైతం సీఎం రమేష్ని తీసుకొచ్చే బాధ్యత నాది, చర్చకి మీరు సిద్ధమా అని అంటూ కేటీఆర్ని సవాల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు కేటీఆర్ వైపు నుంచి ఎక్కడ చర్చకి ముందుకు వస్తారా కేటీఆర్? ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ చర్చకి సవాల్ చేసిన సందర్భంలో కేటీఆర్ఏ ముందు ఇటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కానీ అనేక అంశాల్లో చర్చకి ముందుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. అలానే ఈసారి కూడా సీఎం రమేష్ అంశంలో కూడా, సీఎం రమేష్ ప్రస్తావించిన అంశంలో కూడా కేటీఆర్ చొరవ చూపి మరి 2-3 రోజుల్లోనే చర్చకి వచ్చే అవకాశం ఉందా? ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కూడా కేటీఆర్ సవాల్కి సిద్ధమని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతి త్వరలోనే చర్చ జరిగే అవకాశం ఉందా? అసలు ఇది క్విడ్ ప్రోకోనా, నిజంగానే విలీనమా? ఒకవేళ విలీనం అయితే ఎందుకు బీఆర్ఎస్ బీజేపీలో దాదాపు దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న, తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ, జాతీయ రాజకీయాల్లో నిర్మాణాత్మక పాత్ర పోషించాలనుకున్న పార్టీ, అన్నింటినీ మించి తెలంగాణ ఒక ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత ఉన్న పార్టీ బీజేపీలో నిజంగా విలీనం అవ్వడానికి ప్రయత్నాలు చేసిందా? ఇదే అంశానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు లైవ్లో ఉన్నారు. రాకేష్ రెడ్డి గారితో లైవ్లోకి వెళ్లే ముందు అసలు ఏం జరిగిందో, ఈ పరిణామాలన్నిటికీ దారితీసింది ఫస్ట్ కేటీఆర్ కామెంట్, ఆ తర్వాత సీఎం రమేష్ ఏమన్నారు, అదేవిధంగా ఆ తర్వాత బండి సంజయ్ ఏమన్నారు, ఒకసారి చూద్దాం. మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో, కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు, ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట, ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా? అంటే 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? దానికి ఒక ప్రాసెస్ ఉంది, టెండర్లు పిలుస్తారు. ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా నేను నీకు చేసిన మేలు మర్చిపోయావా? కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా.
మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ రాకుండా కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి, మేము దేనికైనా సిద్ధం, మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అంటే పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని. అసలు రాజకీయంగా నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయినావు తెలుసా? ఆ రోజు నువ్వు 300 ఓటుతో గెలిచావు. ఏ విధంగా గెలిచావో నాకు తెలుసు. అంటే ఏం బాధ లేదు. వాడగోడు వీడో మాట్లాడుతూనే ఉంటాడు. మనం ఏం కాదు, ఎవడోడో మాట్లాడతాడు. బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుస్తుందట అని ఒకడు అంటాడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక 50-100 ఏళ్ళు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ఎవ్వంతో కలిసే కర్మ మనకు లేదు. బ్రహ్మాండంగా పని చేసుకుంటూ మీ దయ ఉన్నంత కాలం, మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం, మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం. మళ్ళొక్కసారి మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రంలో పేదోళ్ల కంటే. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. దానికోసం అందరం కష్టపడదాం, అంకిత భావంతో పనిచేద్దాం. సీఎం రమేష్ గారి పేరు ఇవాళ బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు. పార్టీని నడుపుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినారు. ఇలా మేం చెప్పు కాదు, నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్ అయిపోయాడు. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. అసలు ఇంకో విషయం చెప్తా మీకు, ఇవాళ కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇయ్యలే. ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇయ్యలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి నాకు మన పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అక్కడ గెలవడు అని చెప్పి అన్నారు. అక్కడ కేకే మహేందర్ గారు గెలుస్తారు, నేను గెలవడు అన్నారు. గెలవడు అన్న కేసీఆర్ సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు కేసీఆర్ గారు, ఒప్పించి సుధాకర్ గారు డ్రా చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంది? కేసీఆర్ కొడుకు పరిస్థితి 3 తల షర్టు, రబ్బర్ చెప్పులు, ఆ ఫోటో చూసినమైతే అది. అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసే ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే అయినవు. ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో బిగ్ బాంబ్. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ కంచగచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఆయనకిచ్చిండు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి సిద్ధమైందా? సీఎం రమేష్ తో కేటీఆర్ చర్చలు నిజమేనా? మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. మేము దేనికైనా సిద్ధం, బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అండి. సీఎం రమేష్ సవాల్ను కేటీఆర్ స్వీకరిస్తారా? విలీనం వర్సెస్ క్విడ్ ప్రోకో. ఏంటి నిజం? మహాన్యూస్. ఎస్, రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ ఆర్మూరు ఎమ్మెల్యే బీజేపీ. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఎస్, ఇక్కడ 2 అంశాలు ముఖ్యంగా దాదాపు 2 రోజులు నిన్నటి నుంచి కూడా చర్చ జరుగుతోంది. ఒకటి, కేటీఆర్ ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ గారు ఆరోపించినట్లుగా సీఎం రమేష్ గారు మధ్యవర్తిత్వం చేసి గచ్చిబౌలి భూముల మీద తెలంగాణ ప్రభుత్వానికి లోన్ ఇప్పించారని అనేది కేటీఆర్ ఆరోపణ. అంటే క్విడ్ ప్రోకో. దానికి బదులుగా ఫ్యూచర్ సిటీలో ఒక కాంట్రాక్ట్ రోడ్లకు సంబంధించిన కాంట్రాక్ట్ ఇచ్చారు అని అనేది కేటీఆర్ ఆరోపణ. అంటే ఒక క్విడ్ ప్రోకో అక్కడ జరిగింది అనేది కాదు. అసలు బీజేపీలోకి బీఆర్ఎస్ని మెర్జ్ చేయడం కోసం బీఆర్ఎస్ నాయకుల మీద కానీ కేసీఆర్ కుటుంబం మీద ఎలాంటి ఎంక్వైరీలు లేకుండా ఉండడం కోసం బీఆర్ఎస్ని బీజేపీలో మెర్జర్ కోసం ఇటు సీఎం రమేష్ దగ్గరికి కేటీఆర్ వచ్చి అడిగారు అని చెప్పేది ఇంకొక అటు అంటే సీఎం రమేష్ చెప్తోన్న వాదన. ఈ రెండింటి మీద దీని మీద సవాల్కి సిద్ధమని చెప్పి సీఎం రమేష్ అంటున్నారు. సీఎం రమేష్ గారిని నేను తీసుకొస్తానని చెప్పి బండి సంజయ్ గారు, మీ పార్టీ నేత బండి సంజయ్ గారు కొద్దిసేపటి క్రితమే చెప్పారు. అసలు ఏంటి, ఏది నిజమంటారు, ఏం జరిగి ఉంటుంది అంటారు? ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఈ కిడ్ ప్రోకర్ ఇవన్నీ ఏమైతున్నాయో ఈ వీళ్ళు ఏం చేసిండ్రు, మరి వీళ్ళు కూడా 10 సంవత్సరాల ఎంతమంది లోన్లు తీసుకున్నందుకు ఎంతమంది కాంట్రాక్ట్లు ఇచ్చారు కేటీఆర్ గారు చెప్పాలి. కేటీఆర్ గారు ఏమంటున్నారు, ఏదో రుత్విక్ కంపెనీకి ఏదో 1600 కోట్లు, మరి 7 లక్షల కోట్లు ఇచ్చినారు. వీళ్ళెన్ని లక్షల కోట్లు అవినీతి తీసుకున్నారు, రిటర్న్ తీసుకున్నారు కిడ్ ప్రోకర్ లో. అసలు కేటీఆర్ గారు చెప్పాలి 7 లక్షల కోట్లు ఎవరెవరికి కాంట్రాక్ట్లు ఇచ్చారు.
ఇప్పుడు ఎట్లయితే సీఎం రమేష్ కంపెనీ అదే అతను చెప్తున్న దానికి సంబంధించి చెప్పాడు, దానికి సంబంధం లేదు, నేను డైరెక్టర్ గా కూడా లేను, ఏదైతే నామ్స్ ప్రకారం ఉంటాయో ఇచ్చారని చెప్పాడు. ఈ కేటీఆర్ కూడా చిట్టే ఇప్పాలి కదా మీరు. మొత్తం 27 లక్షల కోట్లు మీరు ఏం చేసిండ్రు, ఏ కంపెనీ కండక్ట్ ఇచ్చారు, మెగాకి ఎంత ఇచ్చారు, పిఎల్ఆర్ కి ఎంత ఇచ్చారు, ఏఎల్ఆర్ కి ఎంత ఇచ్చారు, మొత్తం ఆంధ్ర కంపెనీలకు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారు. ఇప్పుడు దొంగలు ఏదైతే ఈ కేసీఆర్ కుటుంబం లీలలను అర్థమవుతున్నాయి కదా, వీళ్ళ చర్యలు వీళ్ళ చేష్టలు ఏవైతున్నాయో, అంటే అవినీతే కాదు, అవినీతి కేసులని మాఫీ చేసుకోవడానికి ఎవరెవరు కాళ్ళు పట్టుకున్నారో కూడా ఆయన కెమెరాలు పెడతా అంటున్నారు, కెమెరాలతో సహా మొత్తం వీడియో ఇస్తా అంటున్నాడు. దీన్ని బట్టి మొత్తం అవినీతిమయమైన కుటుంబాన్ని మేమే కాదు ఎవ్వరు కూడా ఈ తెలంగాణ గడ్డ మీద సహించే సమస్యనే లేదు. ఇంకా వాళ్ళు డిస్కషన్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ ఏమంటే పాత అయ్యి ఉంటే ఏమైనా ఉండొచ్చు కానీ సీఎం రమేష్ గారు మా గౌరవనీయ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు భారతీయ జనతా పార్టీ ఆయన చెప్పిన దాంట్లో 100% నిజం ఉంది, 100% నిజం ఉంది. అంటే నీ బతికే పర్వాలేదు కాదు, కొద్దిగా 5% నుంచి బదిలేసినట్టున్నాడు. నీ 300 ఓట్లతో ఎట్లా గెలిచినావు, నీ కథ ఏంది, ఇవన్నీ చెప్పాలంటే నీ పరుగు పోతాయని చెప్పిండు. ఆయన గౌరవప్రదంగా ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన కొద్దిగా హుందాతనంగా మాట్లాడి, ఈయన మాట్లాడటమే వాడు దొంగ వీడు దొంగ, ఇవి ఏం పదాలండి ప్రజాస్వామ్యంలో, ఎంత అహంకారపూరితమైన ఈ మాటలని ఫస్ట్ తగ్గించుకోవాలి. దొరలైతే అయిండొచ్చండి కానీ ప్రజాస్వామ్యంలో దొరల అహంకారము, ఆ వాయిస్ మీరు ఇప్పుడే మీరే చెప్పారు ఆ మాట, వాడు వీడు దొంగ సగం దొంగ, ఇవేం మాటలు, అసలు ఈ భాష ఎందుకు, ఇంత ఆక్రోషం ఎందుకు, ఇంత దోచుకున్నారు, ఇంత దాచుకున్నారు, ఇన్ని కేసులలో ఇరికినారు, అయినా కానీ ఫస్ట్ భాష కూడా సరిగ్గా ఉండాల. మేము నేర్చుకోవాల్సిన భాష. 10 సంవత్సరాల మంత్రిగా ఉండి విదేశాల్లో చదువుకొని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే మాలాంటి సామాన్యులు మాట్లాడితే ఏమున్నదండిగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవినీతి చిట్ట రావాలంటే ఈ కల్వకుంట్ల కుటుంబం మీద మొత్తం అవినీతి చిట్ట రావాలా. ఇంకా మిగతా విషయాలు అంటారా, ఒకటండి, ఎట్టి పరిస్థితుల మా గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతి పార్టీలన్నీ మెర్జీ చేసుకునే సమస్య లేదు. రెండోది, తెలంగాణలో ఇప్పుడు మా బండి సంజయ్ కావచ్చు, కేంద్ర నాయకత్వం కావచ్చు, ఒంటరిగానే పోరాటం. రాజకీయాలలో మెర్జీలు ఉంటాయి కానీ అవినీతి పార్టీతో మెర్జింగ్ ఉండదండి. ఇది మీరు గమనించాలి. కానీ రాకేష్ రెడ్డి గారు ఇక్కడ ఒక అంశం అండి, ఈ రోజు కూడా బీజేపీ వరుసగా అంటే ఓటు పర్సెంటేజ్ చూసుకుంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ సరే పార్లమెంట్ ఎన్నికలది పక్కన పెడదాం, ఓటింగ్ శాతం చూసుకుంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ మాత్రమే ఉంది. బీజేపీ 3వ అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉంది. 3వ స్థానంలో ఉన్న బీజేపీలోకి 2వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్, ఎందుకంటే దాదాపు గత ఎన్నికల్లో 40% పైగా బీఆర్ఎస్కి ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. దాంతోపాటు ముఖ్యంగా 10 సంవత్సరాల అధికారంలో ఉంది. తెలంగాణ సెంటిమెంట్తో కూడిన పార్టీ, తెలంగాణ ఆత్మ అనుకునే పార్టీ. ఎందుకు అసలు అవసరం ఏముంటుంది బీఆర్ఎస్ వచ్చి మిమ్మల్ని మీ బీజేపీలో మెర్జీ కావాలి అన్న ఒక ప్రతిపాదన ఎందుకు ఇస్తుందంటారు? ఒకటి, మీరు అన్న మాటలో సరిదిద్దుకోవాలి. తెలంగాణ ఆత్మ అనేది ఆ పార్టీలో లేదు, తెలంగాణ సెంటిమెంట్ కు సంబంధం లేదు. ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చుకొని దేశవ్యాప్తంగా తిరిగి ఆంధ్రప్రదేశ్, ఈ రోజు ఎవరైతే ఆంధ్ర వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ తెలంగాణ వాళ్ళ ఆంధ్ర మధ్య రెచ్చగొట్ట ఆంధ్రప్రదేశ్ శాఖ పెట్టిన పార్టీ, చంద్రశేఖరరావు గారు ఒక మీడియా ఓనర్ ని కూడా అక్కడ పార్టీ ప్రెసిడెంట్ పెట్టిన పార్టీ, మహారాష్ట్రలో పోటీ చేసిన పార్టీ. అంటే వీళ్ళ తెలంగాణతోని పేగుబంధం తెగిపోయింది ఈ పార్టీకి. ఈ పార్టీకి అవినీతి అహంకారం, అవినీతితో సంపాదించిన 70 ఏళ్ళ దగ్గర ఉన్నది. కాబట్టి దయచేసి ఇంకోసారి మీరు ఎక్కడ కూడా మీడియా మీ ఛానలే కాదు, ఏ ఛానల్ కూడా తెలంగాణకు సంబంధించిన పార్టీ కాదది. ఇది దయచేసి ఈ పదం మీరు ఇంకా సీరియస్ గా ఉండాలి. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి అది ఏ రోజు పేరునే త్యాగం చేసింది. అంటే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్లు కేసీఆర్ గారు. అంటే తెలంగాణ సెంటిమెంట్ తోని 100,000 మంది పిల్లలను చంపి తెలంగాణ తెచ్చిన తర్వాత నేను పక్కా రాజకీయ పార్టీ అన్నవాడు. రెండోది భారత రాష్ట్ర సమితిని పెట్టి ప్రతి రాష్ట్రం తిరిగిండు తెలంగాణ ప్రజల రక్తంతో. స్పెషల్ ఫ్లైట్ అట్లా బీజు పట్నాయక్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, కుమారస్వామి కావచ్చు, మొత్తం దేశమంతా తెలంగాణ. అప్పుడు నిజాం ప్రభు ఎట్లయితే తిరిగిండో కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజల రక్త మాంసాలతోనే ఆ ఫ్లైట్లలో తిరిగిండు. ఆ భారత రాష్ట్ర సమితి గురించి మహారాష్ట్రలో పోటీ చేశాడు. ఇవన్నీ పక్కన పెడితే ఇంకా వాళ్ళకి సంబంధం లేదు. ఇంకా రెండోది, వాళ్ళు మెడిజెందుకు చేస్తారా, ఏమి చేస్తారా, ఒకటి మరి ఎక్కువ భయం అయిపోయి ఉండొచ్చు వాళ్ళ పాపం. ఎవరైతే సోదరి కవిత గారు
తిహార్ జైల్లో ఊచలు లెక్క పెట్టినప్పుడు అసలు భారతదేశంలో మాకు చట్టాలు వర్తించవనుకుంటారు ఈ కల్వకుట్ల కుటుంబం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక మైండ్ సెట్ ఏమున్నదంటే మాకు ఈ భారతదేశంలో ఉన్న చట్టాలు వర్తించాయి కాబట్టి ఏదో ఏడా పెడ అవినీతి చేసిన లక్షల కోట్లు చేసిన తర్వాత ఏమైంది వాళ్ళకి ఇప్పుడు వచ్చింది పదవి దిగిపోయిన తర్వాత తెలంగాణ ప్రజలు వాచి కొడితే ఆ అధికారాన్ని దించి ఆ మదాన్ని దించి ఒక ప్రజాస్వామ్యము ఈ రాజ్యాంగము డెమోక్రసీ కాన్స్టిట్యూషన్ అన్ని కళ్ళకు కనబడ్డ తర్వాత ఏదైతే ఆ లిక్కర్ స్కామ్ అనుకుంటా కవిత గారు అరెస్ట్ అయింది అంటే దాంట్లో సుమారు 5,000 పేజీల ఎవిడెన్సెస్ రికార్డ్ చేశారు ఒక చిన్న కేసులో. ఎక్కడెక్కడ మనీష్ సిసోడియా కావచ్చు వీళ్ళు కావచ్చు అంటే ఒక రకంగా ఈ దేశ చట్టాలు ఇంత స్ట్రాంగ్ ఉంటాయని పాపం అమెరికాలో చదువుకున్న అమెరికాలో ఉద్యోగం చేసిన కేటీఆర్కి తెలియకపోవచ్చు. లేదు రాగానే యువరాజు అయిపోయి పట్టాభిషేకం అయ్యాడు కాబట్టి సౌత్ కింగ్ లాగా అసలు చట్టాలే వర్తించవనుకున్నారు ఈ 10 సంవత్సరాలు. కానీ ఇప్పుడు భారతదేశం చట్టాలని అర్థమైనాయి కాబట్టి ఆ భయం అలా లోపల లేని భయం పుట్టుకొచ్చింది. మేము చేసిన అవినీతి చేసిన అక్రమాలు ఇంకా చెప్పాలంటే అంటే ఈ రోజు నేను అంటే గౌరవ శాసనసభ ఆయన కూడా శాసనసభ్యుడే కేటీఆర్ కూడా నాకు కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు కొన్ని విషయాల మీద మాట్లాడాలంటే అందరు మాట్లాడుతున్నారు ఎవరెవరో మధ్యన అంటే గజ్జల కాంతం అని వీడియోలు కూడా ఉన్నాయంటున్నారు. ఏమేమి ఉన్నాయో పార్కాయ తోటలలో వీడియోలు తీసి మేము అనట్లేదండి. వాళ్ళు గాంధీ భవన్ ఈరోజు అధికార పార్టీ తెలంగాణలో ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో పెట్టి వీడియోలు ఉన్నాయంటున్నారు. అంటే ఆ రకంగా దారుణాలు అంటే వ్యక్తిగత హనన కావచ్చు ఇంకా ఈ చెప్పుకోలేని తెలంగాణ భాషల మా సంస్కృతి సాంప్రదాయాలకు విఘాతం కలిగించిన కుటుంబం కావచ్చు అన్ని రకాలుగా చేశారు. కాబట్టి ఆ అవినీతి లక్షల కోట్లు ఏ రకంగా అయితే పడదని వాళ్ళు చేస్తే చేసిన ప్రయత్నం నేను దాని కాదంటలేను. ఎందుకంటే కవిత గారు కూడా అన్నారు మొన్న నా దగ్గర జైలు ఉన్నప్పుడే ఇట్లా వచ్చింది మా నాన్నగారు పంపించారు చెప్పింది కదా ఆమె కూడా బహిరంగంగానే చెప్పింది చెప్పారు. గతంలో ప్రధానమంత్రి కూడా చెప్పారు స్వయంగా నా దగ్గరికి వచ్చారు నా కొడుకుని సీఎం చేయడానికి హెల్ప్ చేయమన్నారు అని. అవును అంటే ఓకే పక్కన పెడితే వాళ్ళు అయితే ఉదాహరణకు వాళ్ళు మెయిన్ ఏంటంటే క్లియర్ గా వాళ్ళు అర్థమవుతుంది. ఇంకా మేమని కాకుండా ఎవరు ఢిల్లీ అంటే ఈ ఢిల్లీ సుల్తాన్లని పాదక్రాంతం చేసుకుని ఏదో ఒక రకంగా ఈ తెలంగాణ ప్రజలని వాళ్ళు ఏదో సంపాదించిన సొమ్ముని తీసుకొని విదేశాలకు మారిపోవాలని. కాబట్టి మాకున్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు క్లియర్ గా చెప్పారు ఏది పార్లమెంట్ లో ఎట్టి పరిస్థితులు మాత్రం అవినీతిని సహించేది లేదు, అవినీతి చేసిన వ్యక్తులను సహించేది లేదు, ఎవరిని సహించేది లేదు, వాళ్ళని విడిచిపెట్టేది లేదని కూడా చెప్పిండు. కాబట్టి ఇంకా ఆ చర్చలు ముందుకు పోలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా పార్టీ అంత క్లియర్గా ఉంది కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ లాంటి పార్టీలు అయితే ముందుకు పోతాయి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది అంటే ఆ ఐడియాలజీ సెక్యులర్ ముసుగులో ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే తెలంగాణలో అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఎట్లయితే ఏమంటారు తాబేలు అంటారు తెలుగులో తాబేలు నడక ఎట్లయితే నడుస్తుంది 20 నెలలు అయిపోయిందండి. ఇంతవరకు నయం డైరీ దొరకలేదు, టెలిఫోన్ టైపింగ్ క్లియర్ గా లేదు, కాళేశ్వరం అక్కడనే ఉన్నది, ఇంకా గొర్రెల స్కామ్ అక్కడ ఉంది, బర్రెల స్కామ్ అక్కడనే ఉంది, అన్ని స్కాములన్నీ ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంది. కాబట్టి వాళ్ళు ఏదో కాంగ్రెస్ లాగానే కాంప్రమైజ్ అవుతాం అనుకుని ప్రయత్నం చేస్తుండొచ్చు. అంటే సీఎం రమేష్ గారు చెప్పిన దాన్ని బట్టి కవిత గారు చెప్పిన దాన్ని బట్టి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతి పార్టీని దరిచేరనీయము. ఈ తెలంగాణ మీరు అన్నారు ఓటింగ్ శాతం అన్నారు, అది మీరు అది కూడా మార్చుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్ని ప్రస్తావించానండి. మనం అదే చెప్తున్నాను. ఒక మ్యాచ్ సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టిన తర్వాత మళ్ళీ లాస్ట్ మ్యాచ్ 0 కొట్టింది అనుకోండి, 0 లాస్ట్ మ్యాచే మాట్లాడాలా. ఇప్పుడు మేమేమంటున్నామంటే అప్పుడు 14% వచ్చింది 36%. అంటే ఎప్పుడే కానీ లాస్ట్ స్కోరే మీరైనా సరే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఉదాహరణకు ఉంటుందండి, ఒక కంపెనీలో 10 లక్షలు సాలరీ ఉంది అనుకోండి ఫర్ యాన్యం. మీరు ఏం చెప్తారు వేరే ఇంటర్వ్యూకి అయిన తర్వాత మాకు లాస్ట్ సాలరీ 10 లక్షలు అంటే 12 లక్షలు ఇవ్వడానికి ఆఫర్ ఇస్తారు. కానీ మేము ఎప్పుడో చిన్నప్పుడు సాలరీ ఇంత ఉండండి కుదరదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు క్లియర్ గా అందరికి అన్నిసార్లు అవకాశం ఇచ్చాము. ఇంకా అవినీతి అహంకారం తెలంగాణ సెంటిమెంట్ బట్టి రాష్ట్రాన్ని మొత్తం అప్లమయం చేసిన పార్టీని తిరస్కరించారు. ఇక ఉన్నది ఇప్పుడు అవినీతి పార్టీ, అవినీతి అబద్ధాలు తప్ప ఎటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి మేలు చేయని పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇంకా తెలంగాణ ప్రజలు వాళ్ళు ఒక దిక్సూచిలాగా చూస్తున్నారు. అంటే అవినీతి లేని తెలంగాణ, అప్పులను తగ్గించే తెలంగాణ, అభివృద్ధిలో ఈ దేశంతో పాటు పోటీ పడే ఒక నాయకత్వం గల పార్టీ కావాలంటే భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.
అది లాస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా దానికి రుజువు చేసాము. 42 ఏదైతే